హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీబా షరీఫ్. నేనొక ప్రొఫెషనల్ మేకప్ ఉమెన్ని. గత 6 సంవత్సరాలుగా నేను మేకప్ చేస్తున్నాను. నేను ఈ వర్క్ని చాలా ఇష్టపడి చేస్తున్నాను. మీ ముఖ భాగాన్ని ఎలా అందంగా ఉంచుకోవాలి, ఎలా ఫ్రెష్గా ఉంచుకోవాలి అని దాని గురించి చెప్తాను. ముఖాన్ని బయటికి అందంగా కనిపించేలా చేయడం, దాన్ని ఫ్రెష్గా ఉంచడం రెండు ఒకటే అనుకుంటున్నారు. కానీ నిజం అది కాదు. ముఖాన్ని బయటికి అందంగా కనిపించేలా షేడ్స్ అప్లై చేయడం, అలా చేయడం వల్ల మీ ముఖంలో కనిపించకూడనివి కవర్ అవుతాయి. చెప్పాలంటే సన్నగా ఉండే అందమైన మోడల్స్ అంతా కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హైలైట్ చేయడం ఎలాగంటే, చక్కటి లైటింగ్ ముందర మీరు నుంచినప్పుడు మీరు బాగా అందంగా కనిపించగలగాలి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం, అందులో నేను ఎలా కనిపించాలో చెప్తాను. సరే, ఇప్పుడు మీకు ఏం అవసరం అంటే, ఒక యాంగిల్డ్ బ్రష్ ఇలా ఉండాలి, చాలా రౌండ్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, ఇంకా యాంగిల్డ్గా కూడా ఉండాలి. బ్రష్ ఇలా ఉంటేనే మీ ముఖానికి తగ్గట్టుగా మనం అప్లై చేయగలం. ఇది గ్రిప్గా కూడా ఉండాలి, అది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరొక పెన్సిల్ని గాని బ్రష్ని గాని తీసుకోండి, అది చాలా ముఖ్యం. దాన్ని మీరు చెవి దగ్గర నుంచి నోటి చివరి వరకు ఉంచండి. ఇదే మీకొక గైడ్ లైన్గా వర్క్ చేస్తుంది. ప్రోడక్ట్ని ఎక్కడ అప్లై చేయాలనేది ఇప్పుడే మీకు తెలుస్తుంది. ఈ లైన్ని దాటి మీ మేకప్ బయటికి వెళ్లకూడదు. మీకు అవసరమైన వాటిని రెడీగా ఉంచుకోండి. మేకప్ వేసుకునేటప్పుడు అన్నిటినీ వెతుక్కుంటూ ఉండకూడదు. ముఖ్యంగా మీ తల వెంట్రుకల మొదల వరకు ఇది బ్లెండ్ అవ్వాలి, కాబట్టి ఇలా చేసుకోండి. మీరు వేసుకోబోయే మేకప్ కేవలం మీ ముఖానికి మాత్రమే. అది తల వెంట్రుకలపై పడితే చూడటానికి బావుండదు, కాబట్టి మీ తల వెంట్రుకల్ని వెనక్కి పెట్టుకోండి. ఇప్పుడు మీరొక దువ్వెన్ని తీసుకోండి. దాన్ని తీసుకుని నేనెలా పెడుతున్నానో ఇలాగే పెట్టండి. ప్రోడక్ట్ని ఇప్పుడు మీరు పైన అప్లై చేయొచ్చు. మీకిప్పుడు లైన్ దొరికింది. ఇకపై మీరు కష్టపడనక్కర్లేదు. దీన్ని మీ హెయిర్ స్టార్టింగ్ వరకు బాగా బ్లెండ్ చేయండి. అది తల వెంట్రుకలపై పడకుండా తల వెంట్రుకల్ని బాగా వెనక్కి పెట్టుకోండి. నాలా నుదురు పెద్దగా ఉంటే ఇదిగో ఇలా క్లీన్ చేసుకోండి. దీన్నిలాగే బ్లెండ్ చేయండి. తల వెంట్రుకల మొదల వరకు ఇదిగో ఇలాగే చేసుకోవాలి. మీరు కూడా మేకప్ చేసుకోవడానికి ముందరే దాన్ని పూర్తి చేయండి. ఇప్పుడు చెవికి కింద భాగం సాధారణంగా ఎవరూ ఇక్కడ మేకప్ చేసుకోరు, కానీ అది చాలా తప్పు. సో చెవికి కింది భాగం కూడా ఎప్పుడూ మర్చిపోకుండా మేకప్ చేసుకోండి. ఆ తర్వాత మెడ దగ్గరికి రండి. మెడకి మీరు షాడోని అప్లై చేసేటప్పుడు అదింకా షార్ప్గా కనిపిస్తుంది. చీక్స్ దగ్గరున్న ఎముకలకు కూడా వీటిని అప్లై చేస్తే అవింకా చాలా అందంగా కనిపిస్తాయి. ఇదిగో చూడండి, ఇలా ఒక చిన్న బ్రష్ని తీసుకోండి. ఇది కూడా రౌండ్గానే ఉంటుంది. ఇది మీ ముక్కుని అందంగా చూపించడానికి. మీ ముక్కు కొనలో ఒక స్ట్రైట్ లైన్ వేయండి. అది ముక్కు కొన నుంచి ఐబ్రో వరకు ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఎప్పుడూ ముక్కుకి ఈ విధంగానే మేకప్ చేసుకోవాలి. నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నానని భయపడకండి. నేను 2 రకాలైన బ్రౌన్ కలర్స్ ని యూజ్ చేస్తున్నాను, అంతే. ఇప్పుడు ముక్కు కింద కొంచెం కాంటోర్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ముక్కు చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగో ఇలాగా. ఇప్పుడు మీ వేళ్లను ఉపయోగించి ఇదిగో ఇలా చేయండి. ఎక్కువ ప్రెషర్నివ్వకండి. అలా చేస్తే మీరు వేసిన ఫౌండేషన్ అంతా చెరిగిపోతుంది. మీరు సాఫ్ట్గా చేస్తే చాలు. ఇదిగో ఇలా వేళ్లను ఉపయోగించండి. ఇప్పుడు మన కాంటోరింగ్ పని పూర్తయింది. ఇప్పుడు నేను బ్లష్ బేస్ చేయబోతున్నాను. దానికి రౌండ్గా ఇదిగో ఇలా ఒక బ్రష్ని తీసుకోండి. ఇది మరీ సాఫ్ట్గా ఉండదు, కానీ మన ప్రోడక్ట్కి తగ్గట్టుగా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను నా చీక్స్ పై బ్లష్ చేయబోతున్నాను. ఇది మనం చీక్స్ పైన చెవుల వరకు అప్లై చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేస్తూనే ఉండండి. మీరు కంటిన్యూస్గా ఇలా బ్లెండ్ చేస్తూ ఉంటేనే మీకు న్యాచురల్ లుక్ లభిస్తుంది. కాబట్టి ఇలా బ్లెండ్ చేస్తూనే ఉండండి. ఇందులో మిగిలిన దానిని అలా మీ నోస్కి కూడా అప్లై చేయొచ్చు. అలాగే చిన్ పైన, నుదురు పైన అప్లై చేయండి, అంతే. ఇప్పుడు నా ముఖం ఫ్రెష్గా కనిపించడానికి హైలైట్ చేయబోతున్నాను. దీనికి బ్రషెస్ ఏమీ అవసరం లేదు, చేతి వేళ్లే చాలు. సరే, ఇలా హైలైట్ చేయడానికి పౌడర్ కలిసిన ప్రోడక్ట్ని నేను ఉపయోగిస్తున్నాను. కొంచెం లైటర్ షేడ్ ఉన్నవాళ్లు ఐవరీ షేడ్ని ఉపయోగించొచ్చు. ఆ తర్వాత స్కిన్ చాలా డార్క్గా ఉంటే గనక బ్రాంజియర్ షేడ్ని ఉపయోగించొచ్చు. దీన్ని నోస్ పైన చాలా థిన్గా అప్లై చేయాలి. అప్పుడే లైటింగ్ లో ఉన్నప్పుడు చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, షార్ప్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు వెలుతురులో నా ముఖం ఎలా ఉందో చూద్దాం. దీన్ని చీక్ బోన్ లో అప్లై చేయండి. చీక్ బోన్ కంటికి కింది భాగంలో ఉంటుంది. దీన్ని స్ట్రైట్ లైన్ గా తీసుకువెళ్లి అలాగే అప్లై చేయండి. ఇంకొక సైడ్ కూడా ఇలాగే అప్లై చేయండి. ఇలా అప్లై చేస్తే చీక్ బోన్ చాలా అందంగా ఉంటుంది. మీ ముఖం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది మీ ముఖానికి ఒక అందమైన లుక్ ని, ఆరోగ్యాన్ని, ఫ్రెష్నెస్ ని ఇస్తుంది. నుదుటి మీద కూడా కొంచెం అప్లై చేయండి. లిప్స్ కి పైన కూడా కాస్త అప్లై చేయండి. ఆ తర్వాత చిన్లో కూడా కాస్త అప్లై చేయండి. అంతే, పూర్తయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.
మీకు మా ప్రోగ్రామ్ నచ్చుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా సందేహాలు కలిగితే కనుక మాకు మీ కమెంట్స్ ని రాసి పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్ అవుదాం. బాయ్.